హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనీ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ డాడీ కొడుకు అంటే డాడీ సన్ మేకప్ జరుగుతుంది. మేకప్ కాదండి, ఏమంటారు వాళ్ళు, ఏమంటారు టచ్అప్ చేసుకుంటా ఉన్నారు. జుట్టు దూసుకుంటా ఉన్నాడు శేఖర్ తేజుకు జుట్టు తేజు శేఖర్కి జుట్టు దూస్తా ఉన్నాడు. సో ఇది మా ఇంట్లో భాగవతం. ఇది వచ్చేసి నేను వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు అట్లా వాయినంగా ఇచ్చాను కదా సంధ్యకి, అట్లాంటిది నేను ఒకటి ఎక్స్ట్రా తెచ్చాను. నా దేవతకి ఇచ్చిన వాయినం కాకుండా ఎక్స్ట్రా తెచ్చింది తేజుగాడు ఇప్పుడు వాడుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇక్కడ బ్రౌన్ రైస్ నేను రెగ్యులర్గా తినట్లేదు, సమ్టైమ్స్ మాత్రమే తింటా ఉన్నాను. నాకు ఎందుకో ఇది రేషన్ బియ్యం తిన్నట్టుగా అరగనట్టుగా ఎక్కువ తినలేనట్టుగా అనిపిస్తుంది. నేను నైట్ డిన్నర్ స్కిప్ చేస్తున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త డ్రెస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను వీకే ఫ్యాషన్స్లో తీసుకున్న డ్రెస్. చాలా బాగుందండి డ్రెస్, సూపర్ అంటే సూపర్. ఎలాంటి క్యాటలాగ్ చూసాను, డ్రెస్ అలాగే ఉందండి. సో డ్రెస్ ఎలా ఉందో చూడండి. మొత్తం మనకి ఆరెంజ్ కలర్లో డ్రెస్ ఉండి దానిపైన వర్క్ వచ్చిందండి. మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను వీకే ఫ్యాషన్స్ అనే ఆన్లైన్ పేజ్ దగ్గర నుంచి బై చేశాను. సో ఏమంటే తను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. తన దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. లైక్ జ్యువెలరీ ఉన్నాయి, కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ గౌన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఏమంటే హ్యాండ్స్కి ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. అలాగే ఈ డ్రెస్కి బెల్ట్ లాగా ఇచ్చారండి. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ బెల్ట్ని మర్చిపోయాను. ఈ బెల్ట్ పెడితేనే డ్రెస్కి మొత్తం లుక్ వచ్చింది. పైన పర్ల్ వర్క్ అనేది రావడం జరిగింది. అలాగే ప్లెయిన్ డ్రెస్ ఇది, కింద మనకి పర్ల్ వర్క్ వస్తుంది. సో ఈ క్లాత్ విషయానికి వస్తే ఇది ఏం క్లాత్ నాకు తెలియట్లేదు, కానీ చాలా బాగుంది, మందంగా ఉంది క్లాత్ వచ్చేసి. సో ఓవరాల్ గా ఇలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఈసారి నా బర్త్డేకి నేను వేసుకునే డ్రెస్సెస్ నాకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉండిపోయాయి. సో ఈ పర్ల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అలాగే ఈ డ్రెస్ బెల్ట్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన డ్రెస్ లో ఒక డ్రెస్ అనమాట, ఎందుకంటే అంత బాగుంది, అంత నిండుగా ఉంది. సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 2250 రూపీస్ అన్నమాట. ఇది ప్రీమియం ఆరెంజ్ కలర్, ఫ్లోర్ లెంత్, ఫుల్ ఫ్లేర్ విత్ గుడ్ క్వాలిటీ డ్రెస్. సో ఈ ఏమంటారు వీకే ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర మీరు ఈ డ్రెస్ని బై చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క గ్రూప్ లింక్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ డ్రెస్కి మనకు ఒక సంచి కూడా వచ్చింది, బ్యాగ్ అంటే బాగుంటుందేమో. సో ఇది వచ్చి చాలా ప్రిటీ గుడ్ లాగా ఉంది. నాకైతే డ్రెస్ బాగా నచ్చింది, నాకు ఇంకా బాగా సెట్ అయిందని నాకు అనిపిస్తూ ఉంది, అంటే పర్సనల్గా నాకు నచ్చింది. ఓకేనా? సో అట్లా సో వీకే ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, పేటిఎం ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఫోన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సిఓడి ఆప్షన్ అనేది లేదు. సో మీరు ఈ డ్రెస్ కొనుక్కోవాలి అనుకుంటే వీకే ఫ్యాషన్స్ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తన దగ్గర గుడ్ క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్ అనేది అఫోర్డబుల్ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో జ్యువెలరీ, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి. సో వీకే ఫ్యాషన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని, వాట్సాప్ గ్రూప్ లింక్స్ని ఒకసారి చూడండి. డ్రెస్ కొనుక్కోవాలా మీరు కొనొచ్చు, ఇంకా చాలా కలెక్షన్. స్నాక్స్లో ఏదైనా తీసుకోవచ్చు, కానీ నాకు గుర్తుండదు, నేను ఆ టైంలో షూట్లో ఉంటాను. సో నాకేం గుర్తుండదు, అందుకే తీసుకోను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయటికి వెళ్తా ఉన్నాము. నా పార్సల్స్ వచ్చాయి. నాకు ఈ కొత్త ఇంటికి రావడం ఏమో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. నాకు ఇక్కడికి పార్సల్స్ రావు. మా టైలర్ వాళ్ళ అడ్రస్ ఇస్తూ ఉంటాను. సో ఆయన అడ్రస్కి ఒకేసారి పార్సల్ వచ్చినప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కటింగ్ నేర్పించడం క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారట టైలర్ గారు. సో మీరు ఎవరికైనా స్టిచ్చింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గా, నాకు తెలిసింది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టిచ్చింగ్ నేర్చేసుకోవచ్చు. మా టైలర్ గారి డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఎప్పుడో ఇచ్చున్నాను, వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సూపర్గా కట్ చేస్తారు, మంచి మాస్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర స్టిచ్ చేయడానికి. సో చాలా బాగా నేర్పిస్తారు కూడా. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకేనా? సో నాకు అనిపించింది చెప్పాను అంతే. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎల్ఐజీకి వెళ్ళి అక్కడ పార్సల్ తెచ్చుకోవాలి. అలాగే వచ్చేటప్పుడు కొంచెం సామాన్ తెచ్చుకోవాలి, లైక్ కూరగాయలు అవన్నీ తెచ్చుకోవాలి. సో పదండి. ప్రస్తుతం అయితే వర్షం ఏం లేదు, వర్షం స్టార్ట్ అయ్యి సూచనలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఏం లేదు. సో ఈ మధ్య వర్షాకాలం అంతా ఒకేసారి వచ్చాడు, దబా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పడితే 3-4 రోజులు సూర్యుడా ఎక్కడ ఉన్నావు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ఎందుకంటే అంత వర్షం పడుతుంది, ఎండ కొట్టట్లేదు, బట్టలు ఆరవు. మెయిన్ ప్రాబ్లం ఇదే మనకి. దాన్ని చల్లగా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఊరికే తినాలి అనిపిస్తుంది, వంటింట్లో బిజీ అయిపోతాం. హస్బెండ్లు ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇప్పుడు. దాన్ని ఇక్కడ ఏమంటే
తేజు గారికి కలర్స్ పిండి అంటే ఏంటంటే క్లే కావాలంట. సో క్లే కోసం చూసాము, కానీ క్లే నార్మల్గా ఇలాంటి షాప్లో తీసుకోకండి, డీమార్ట్లో తీసుకోండి. 120 రూపీస్కి చాలా స్టిక్స్ వచ్చాయి. ఇక్కడ 12 స్టిక్స్ చిన్నవి మాత్రమే వచ్చాయి. అంటే వెళ్ళినప్పుడు తీసుకోండి. కలర్స్ పిండి కోసం స్పెషల్గా డీమార్ట్కి వెళ్ళడం ఎందుకండి, పెట్రోల్ ఖర్చు దండగా. సో ఇక్కడ శేఖర్ ఏమంటే ఏదో సంథింగ్ జిరాక్స్ తీసుకునేది ఉండింది. ఆ జిరాక్స్ ఎందుకంటే మనం ముందుగా మెయిన్ థింగ్ ఈరోజు బయటికి వెళ్ళడానికి ఏంటంటే మా హెచ్పి గ్యాస్ ఉంది కదా, సో అంటే మాది హెచ్పి గ్యాస్ అనమాట. సో దానికి అడ్రస్ చేంజ్ చేయించాలి. ఎందుకంటే కొత్త ఇంటికి వచ్చాక మేము అడ్రస్ అసలు చేంజ్ చేయించలేదన్నమాట. సో ఫ్రెండ్స్, దట్టు మీరు ఈ వీడియోలో ఒకటి గమనిస్తారు, అది ఏంటో నాకు చెప్పండి, ఓకేనా? ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను మీకు చెప్తాను. దాని చలో వెళ్దాము. సో ఇక్కడ హెచ్పి గ్యాస్ మాకు దగ్గరే ఉంటుంది. అడ్రస్ చేంజ్ చేస్తే ఏమంటే మా అడ్రస్ కరెక్ట్గా వస్తుంది. నేను ఈ ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు గ్యాస్ని చేంజ్ చేశానంటే ఆ బుడ్డి ఇప్పటిదాకా టిల్ నావు వచ్చింది. నాకు ఇంకో 1 డే అయితే ఇది అది అయిపోతున్న ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది. సో నాకు 2 ఉన్నాయి, ఒకటి రిటర్న్ పోతే ఇంకోటి బుక్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకనమాట. సో ఇక్కడికి వచ్చేసి నేను తేజు బయట నిల్చున్నాము. తేజు ఆల్మోస్ట్ బండి ఎక్కగానే నిద్రపోతా ఉన్నాడు. ఇంతకు ముందు నిద్రపోకపోయేది, ఈ మధ్య బండి ఎక్కగానే ఎప్పుడు చూస్తే అప్పుడు ఒట్టిగానే నిద్రపోతా ఉన్నాడు. ఈరోజు వెదర్ దారుణంగా ఉంది. నేను నైట్ కొంచెం తొందర పడుకుంటున్నాను కాబట్టి పొద్దున 7కి అట్లా లేస్తున్నా. ఎక్సర్సైజ్ చేయట్లేదు ఈ వెదర్కి, నాకు కొంచెం ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్ డే మ్యాటర్ చెప్తా ఉన్నాను మీకు. చాలా చలిగా పెడతా ఉండేది కదా. సో చాలామంది వ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టట్లేదు అనడం వల్ల ఇది ఓల్డ్ వ్లాగ్ ఫ్రెండ్స్, నిజంగానే ఓల్డ్ వ్లాగ్. ఇది నా డైట్ స్టార్ట్ అయిన కొత్తలో వ్లాగ్. అట్లీస్ట్ 10 days 20 or 15 days అయి ఉంటుంది ఈ వ్లాగ్ని షూట్ చేసి. ఇక్కడ నా బాడీని చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం సిక్నెస్గా ఉంది నాకు. ఏంటి అనేది నేను అప్డేట్ చేస్తాను. వేరే మేజర్ ఇష్యూ ఏం లేదు, జస్ట్ లైట్గా సిక్నెస్ అనేది ఉండింది. సో ఇక్కడ నేను శేఖర్ కోసం తేజు నేను వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఈ వ్లాగ్ షూట్ చేసి అట్లా పెట్టేశాను. నా మధ్యలో నా డైట్ పైన కాన్సన్ట్రేషన్ చేసి వేరే వీడియోస్ పెట్టడం జరిగింది. వ్లాగ్ సరిగా పెట్టలేదు కదా. సో అట్లా మిగిలిపోయిన వ్లాగ్లో ఇది ఒకటన్నమాట. స్టాక్ క్లియరెన్స్ సేల్ అనేది నా పాత ఫోన్లో స్టార్ట్ అయిపోయింది. ఇది పాత ఫోన్లో వీడియో. ఈ ఫోన్లో ఉన్న వీడియోస్ అయిపోతే శేఖర్ గారికి ఇచ్చేయచ్చు. రేపటి నుంచి ప్రజెంట్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఇప్పుడు నాకు కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉండింది. సో మా వర్క్ అయిపోయింది, చాలా ఈజీగా అడ్రస్ చేంజ్ చేసేసారు. శేఖర్కు సిలిండర్ బుక్ చేశాడు కూడా. రేపు పంపిస్తామన్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు అర్జెంట్గా ఉండింది. బండి పైన ఈ రోడ్ అంతా దారుణంగా ఉంటుందంటే మనం సిలిండర్ తీసుకురాలేము. సో చలో స్టార్ట్ అయిపోతాం. ఎల్ఐజీకి మా టైలర్ గారి షాప్కి వెళ్తున్నాము. ఈరోజు తేజుకి ఒక టాయ్ తేవాలని థాట్ కూడా ఉంది. ఎందుకంటే వాడు టెడ్డీస్ ఉంటాయి కదా. సో అట్లాంటి టెడ్డీస్ వాడికి నచ్చుతున్నాయి. ఈ మధ్య టెడ్డీస్ కాదు, ఇప్పుడు డాగ్, మా ఇంట్లో టైగర్ ఉంది కదా. సో ఇట్లాంటి బొమ్మలు నచ్చుతున్నాయి. సో శేఖర్ ఏమంటే వాడికి తీసుకుందాం రా అన్నాడు. వెళ్ళేటప్పుడే మధ్యలో జ్యోతి థియేటర్ దగ్గర మాకు కనిపించాయి వావ్, ఇది చాలా బాగుంటాయి ఈ వాచ్లు. రోడ్ సైడ్గా తక్కువ రేట్కి ఇచ్చారు. 500, 600, 550, 700 లాస్ట్ ఇంతే ప్రైస్లో ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పడం 1000 కూడా చెప్తారు, మనం 500కి తీసుకోవచ్చు. మేము వెళ్ళి ఆగామన్నమాట. సో రీసెంట్గా రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నాకు ఈ వాచ్లు కనిపించాయి. కానీ నా లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఎక్కడా ఆగలేదు. దట్టు తేజు బండి వెనకాల పడుకుంటే వాడిని పట్టుకోవడానికే సరిపోతుంది. సో కొంచెం ఇప్పుడు హైట్ వెయిట్ పెరుగుతున్నాడు కదా, ఎవ్రీ టైం ఎత్తుకొని ఎక్కువసేపు ఉండలేము. దట్టు పిల్లలు నిద్రపోయాక బరువు ఎక్కువ అనిపిస్తారు. అందుకని చెప్పేసి అక్కడ ఆపలేదు శేఖర్. ఇక్కడ నేను వాచెస్ తీసుకున్నాను. మీషోలో తీసుకున్న వాచ్ 400, 500 ఉంది, కానీ ఇక్కడ మనకి 800, 900కి ఇస్తున్నారు. కానీ ఇంకా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయండి వాచ్లు ఇవి. సో వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ రేట్కి అమ్ముతారో తెలియదు. మేబీ ఇవి తక్కువ రేట్కే వస్తాయేమో నాకు తెలియదు. నేనైతే ఇవి ఒక 1000 అట్లా ఉంటాయని అనుకున్నాను. మేబీ నేను ఎక్కువ ఎస్టిమేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కొనలేదుగా మేము. నార్మల్గా తెచ్చి అమ్ముతా ఉన్నారు. బండిలో ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అవే ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయన్నమాట. సో వర్షం కొంచెం పడే సూచనలు అనిపిస్తూ ఉన్నాయి. సో శేఖర్ని తొందరగా సెలెక్ట్ చేసుకో వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ మా ఇద్దరు సెలెక్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే శేఖర్కి నచ్చింది, నాకు ఓకే అనిపించింది, నాకు నచ్చింది, శేఖర్కి ఓకే అనిపించింది. సో కొంచెం థింకింగ్లో ఉంటాము. శేఖర్ లైట్ కలర్ వైబ్స్ వెళ్ళిపోతే నేను కొంచెం డార్క్ కలర్స్ గురించి, అంటే నాకు వుడ్ కలర్ చాలా ఎక్కువ ఇష్టం, డార్క్ వుడ్ కలర్. శేఖర్కి కూడా వుడ్ కలర్ ఇష్టం, కానీ లైట్ వుడ్ కలర్. సో అది రెండింటి మధ్యలో మాకు కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఉంటా ఉండింది. సో వీళ్ళని అడిగితే వేరే చూపించారు, చాలాసేపు చూపించారు. మేము కొనేలోపు ఒక 10 మంది కొన్నారండి వాచ్లు వచ్చి. సో ఇది చూసాను నేను. ఇది నాకు మా ఇంట్లో కాదు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి, అంటే మా గాలిపల్లి ఇంట్లోకి చాలా బాగుంటుంది. మా ఇల్లు ట్రెడిషనల్గా ఉంటుంది కదా. సో మనం సినిమాలో ఉంటుంది చూడండి వాచ్. సో అట్లా నేను ఇప్పటికీ 4-5 సార్లు చూసిన సినిమా అంటే మనం.
కొన్ని సినిమాలు 4-5 సార్లు చూస్తూ ఉంటాను. సో ఈ వాచ్ నాకు బాగా నచ్చింది. చెప్పడం ఇది 500 అట. సేమ్ టు సేమ్ దీంట్లో కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది మా ఇంట్లో కూడా బాగుంటుంది, కానీ మా గాలిపల్లి ఇంట్లో ఇంకా బాగుంటుంది. నా పెళ్ళైనప్పటి నుంచి ఒకటే వాచ్ చూసి నాకు బోర్ కొట్టింది. చేంజ్ చేయాలని చేయకని ఎంత అడిగినా అవసరం లేదురా, వద్దురా అని చెప్పేసి వద్దన్న పని వద్దు పని అన్నట్టుగా అసలు తీసుకోలేదు. సో అన్నీ చూసాం. కాకపోతే ఆల్రెడీ మీషో ఈ 2 ఉన్నాయి కదా, ఆ వాచ్ తీసుకెళ్ళి గాలిపల్లిలో పెడదాంలే, ఇక్కడికి ఒకటి తీసుకుందాంలే. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇంట్లో 2 వాచ్లు ఉన్నాయి, అదిగాక ఇప్పుడు ఇంకో వాచ్ కొంటా ఉన్నా. సో ఒకటి హాల్లో పెట్టేస్తాను, ఇప్పుడు కొనేది హాల్లో పెట్టేస్తాను. ఆల్రెడీ ఉన్నది ఒకటి మా బెడ్రూమ్లో పెడతాను, ఇంకోటి గాలిపల్లికి దసరాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను అన్నమాట. సో ఇది బండిలో ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఆయన కూడా కొన్ని స్టాకులు తీసిస్తున్నాడు. మరి స్టాక్ లేదు, ఇవే మళ్ళీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మొత్తం కొడితే 10 వెరైటీస్ ఉంటాయండి అంతే. సో ఈ వాచ్ కూడా నచ్చింది, కానీ తీసుకోవాలా వద్దని ఆలోచించలో ఎవరో వచ్చి చేతిలోకి వెళ్ళి తీసుకొని మాకు కావాలని తీసుకుపోయి మీరు ఆలోచించిన ఆశ భంగం అంటారు చూడండి, అలాంటిది ఒకటి జరిగింది. నేనేమో శేఖర్ని అని ఇలా చూశాను, ముందే తీసుకుంటే అయిపోగా వేరే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అబ్బాయి దగ్గర ఇంకో వాచ్ ఉందని చెప్పేసి మళ్ళీ చూపించాడు, కానీ శేఖర్ వద్దన్నారు. ఫైనల్గా మేము ఈ వాచ్ చూసామండి. తర్వాత సంథింగ్ శేఖర్కి లోపల వాటరీ లాగా ఏమంటారు, ఆవిరి ఉందేమో దీంట్లోకి అన్నట్టుగా మాట్లాడాడు. ఆవిరి ఉండడం ఏంది అంటే, అది వైట్గా లేదు చూడు, ఇది వైట్గా ఉంది, ఇది సరిగా వైట్గా లేదని చెప్పి అన్నారు. శేఖర్ చిన్న విషయాలు పట్టించుకొని తీసుకుంటాడు. ఏది తీసుకున్నా అది నాకు బాగా నచ్చుతుంది. నేను పొంతే ఏదో ఒకటి తీసుకుంటాడు, అది చాలా తప్పు. శేఖర్ గంట సేపు చూస్తాడు, ₹1 ఖర్చు పెట్టే దానికి వాల్యుబుల్ థింగ్ని చూస్తాడు. నేను కొంచెం ఎక్స్క్యూజ్ చేసే టైప్, కానీ మళ్ళీ బాధపడతాను పర్ఫెక్ట్ ప్రోడక్ట్ మనకి రాలేదని చెప్పేసి. కానీ శేఖర్ లానే ఉండాలి, అందుకే నేను సెలెక్ట్ చేస్తాను, శేఖర్ చూస్తాడు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఫైనల్గా ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం సెలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఒక వాచ్ అయితే తీసుకున్నాము. సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాచ్ తీసుకొని ఇమీడియట్గా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఎందుకంటే తేజ్ ఉన్నాడు, వాడికి మళ్ళీ ఫీవర్ ఇట్లా వస్తుంది. ఎవరైనా వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే ఈ ఏసియన్ జ్యోతి థియేటర్ దగ్గర మనకి రెగ్యులర్గా ఆయన అమ్మడానికి వస్తారంట. 500 వాచ్ నాకు ఆయన ఫ్రీగా ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. దీన్ని ఇగ్నోర్ చేయండి, దీన్ని తుడిచేది ఈ మాస్కులు. సో ఇంటికి వచ్చేసాము. రాగానే నేను బండి మధ్యలో ఆపేసి నాకు కొన్ని వెజిటేబుల్స్ కావాలి అంటే అవి తీసుకుంటా అంటే శేఖర్ నన్ను డ్రాప్ చేశాడు రోడ్ పైన. శేఖర్ నన్ను రోడ్ పైన డ్రాప్ చేసి వచ్చేసారి ఇంటికి. అనుకోకుండా వాచుకున్నాం. యాక్చువల్ తేజుకి టాయ్ తీసుకోవడానికి వెళ్ళాం, కానీ వాడు పడుకున్నాడు కదా, సో వాడికి టాయ్ ఏం తీసుకోలే, కానీ వాచ్ తీసుకున్నాం. చాలా బాగుంది. ఇది నేను రమ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చూశాను, నాకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు అనుకోకుండా కనిపించింది. చూపిస్తాను మీకు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మిమ్మల్ని కలుస్తాను నేను. ఓకేనా? ఏం తెచ్చాను చూపిస్తాను. ఏంటి సూపర్. సో నా పార్సల్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మన వాచ్ రోడ్ సైడ్ మనం కొనింది, చూపిస్తాను మీకు. దెన్ ఇది నా జ్యువెల్ గ్యాలక్సీ బాక్స్, ఇది సంథింగ్ జ్యువెలరీ. అండ్ ఇవి వచ్చేసి నా పార్సల్స్. మా ఏమంటారు టైలర్ గారి అడ్రస్ పెడతాను నేను, ఎందుకంటే నాకు ఇక్కడ వీలు అవ్వట్లేదు, పార్సల్స్ రావు. దెన్ బయట మీకు చూస్తున్నట్టయితే మంచిగా వర్షం పడుతుంది, చూపిస్తాను చూడండి. వర్షం సడన్గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 కాదు 4 అవుతుంది అనుకుంటాను. కానీ వర్షం మాత్రం మట్టి స్మెల్ మస్తు వస్తుంది నాకు. ఇట్లా వర్షం పడ్డప్పుడు మట్టి స్మెల్ వస్తుంది కదా, తినాలనిపిస్తూ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు నేను బట్టలు ఉతికే ప్లాన్ ఉండే, క్యాన్సిల్ అయిపోయింది బయటికి వెళ్ళి వచ్చేలోపే. చూసారా ఏం చేసినావు, ఏం తిన్నావు, అది ఏంటి ఏంటిది అది ఓ కొనిచ్చిలు మన మమ్మీకి పి. తేజగాడు ఫుల్ హ్యాపీ. వీడికి టెడ్డీ ఉంటుంది కదా, నైట్ వాడి కుక్కని పట్టుకొని వీడు పడుకోడంట. సో శేఖర్ గారికి టెడ్డీ తీసుకుందాం అనుకున్నారు ఈరోజు. మెయిన్గా నా పార్సల్స్ తీసుకొని వెళ్ళాము, వచ్చేటప్పుడు టెడ్డీ తేవచ్చింది అనుకున్నాం, కానీ కుదరలేదు. వర్షం బీభత్సంగా పడుతుంది. కానీ సేఫ్టీ డోర్స్ ఎప్పుడు వేసి ఉంచడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో చలో నేను తెచ్చాను చూపిస్తాను పదండి.
సో ఇక్కడ మా సలాడ్ రెడీ అయిపోయింది. కలర్స్ కలర్ సూపర్ కదా. ఇట్లా సో మసాలా రెడీ అయిపోయింది. తేజ్ బంగారం తింటున్నాడు కూడా. శేఖర్ని కావాలని వర్షం కొంచెం తగ్గినట్టుంది. వాచ్ నాకు ఒకటి నచ్చింది, శేఖర్ గారికి ఇంకొకటి నచ్చింది. ఐ డోంట్ నో, నా వాయిస్ ఎట్లా వస్తుందో నాకే తెలియదు. వాచ్ ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ మధ్య అందరూ క్యాబేజ్ కాదు క్యారెట్. సూపరా, తిను. యమ్మీ. సో సలాడ్లో లెమన్ సాల్ట్ కలపచ్చు, కానీ శేఖర్కి అట్లా నచ్చదు. ఆయన కూడా దీనిలో వచ్చి తింటారని చెప్పేసి నేను కూడా స్పెషల్గా ఏం చేసుకుని అంతే. ఒకటి తినగానే ఏమి అయిపోయిందారా? అదేందన్న, అది నీది కాదు, అది మమ్మీది. నీదిరా, నీది నాది వేరే. వీడు నీది అని చెప్తారు. ఇది నాది, అది నాది. మరెవరిది? తేజు. ఎట్లా ఇట్లా ఇక్కడ ఈ చూపి, ఎవరిది? నీది. మనం మొదలు కొట్టేయాలి శేఖర్. చూపిస్తా. ఫైనలీ ఇది మన వాచ్. టైం కరెక్ట్ ఉందా? సో ఫైనలీ మా వాచ్. వద్దు మమ్మ, కాలు పెట్టదు నాన్న. సో బాగుందా? నేను మీషో నుంచి తెప్పించాను, సేమ్ కాస్ట్. ఇది రోడ్ సైడ్ కాబట్టి మనకి పెద్ద వాచ్. రేట్ చేసాం మేము. ఎంత అన్నారు ఫస్ట్ శేఖర్? 650 అంటే 550కి ఇచ్చారు. జ్యోతి థియేటర్ ఆపోజిట్. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. వాళ్ళు నాకే ఇవ్వలేని డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. ఓకే, అది నీది. సో ఇది తెచ్చాను, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మా గోడ పైకి ఇది లుకింగ్ గుడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు చూపించాను కదా ఇందాక అక్కడ షాపింగ్ వీడియోలో. సో ఆ ఇంకో వాచ్ వచ్చేసి దీని వెనకాల సెల్కి కవరింగ్ లేదబ్బా. తీస్తా అక్కడ పెట్టు. అది తినేది కాదు నాన్న, అది జ్యువెలరీ రా. సో దీనికి వెనకాల సెల్కి కవరింగ్ ఇవ్వాలి, ఇస్తే ఇంకా బాగుంటుంది. స్టోన్స్. అది తినేది కాదు బిడ్డ, ఇది ఇది అమ్మది. ఇది అమ్మది నెక్లెస్. నీ పక్కన పడ్డాది లే పిల్ల, నాది నెక్లెస్ గొలుసు అను. నీ పక్కన పడ్డది లేదు చూడవే పిల్ల, నాది నెక్లెస్ గొలుసు. సో ఇదండి వాచ్. మనకి స్టోన్స్ వస్తాయి. చెల్లలేదు. సో ఇది ఎక్సలెంట్గా ఉంది కదా. సో మా గోడ పైకి నాకైతే వుడ్ కలర్ బాగా నచ్చింది. చూసారా, మేము వెయిట్ మెషిన్లో వెయిట్ చేసినప్పుడు దీంట్లో సెల్ తీస్తాం అన్నమాట. సో తేజపుల్లో దీనిలో చెల్లాడు. చెల్లె ఖుషి అయినాక ఇది చిన్న సెల్లు, ఇది దీనికి సెట్ అవ్వదు నాన్న, అది చిన్న సెల్లు. రేపు కొత్త సెల్ తీసుకోమందాం డాడీని. బాగుందా? వీడు ఇంత ఏం చేయలేదు. 1 minute, ఒక నిమిషం ప్లీజ్. సో దీనిలో పెట్టేసి పక్కన పెడితే కొంచెం బెటర్గా ఉంటుంది. లేకపోతే తేజ్ బంగారం 10 సార్లు చెల్లె తీయి, ఇది తీయి, అది తీయి, ఏదో ఒకటి అంటా ఉంటాడు. శేఖర్ గారి డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. ఒక్క క్షణం. అది జ్యువెలరీ బిడ్డ, తిన్నది కాదురా. నీకు ఏదైనా ఉంటే నీకు ముందే కావాలి. నాకేదైనా వస్తే చూడు, బ్యాంగిల్ అది అమ్మది, అది నీది కాదు. దాని నెక్స్ట్ ఏమంటే నేను ఇంట్రెస్టింగ్గా నీకు బబ్బలిస్తుందా. సో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. నార్మల్గా డ్రై ఫ్రూట్స్ నార కాజు, బాదాం ఉంటుంది. మనుక అంటే ఏంటి, కిష్మిష్లు ఉంటాయి. ఇస్తా. అక్కడ బ్రాపాలు ఉన్నాయి కిచెన్లో.
1 minute. బబ్బా అంటే నేను పొద్దున్న చేసింది ఇప్పుడు మరి అది వేరే బబ్బా కాదు నువ్వు అన్నది నో. సో ఆ తర్వాత ఏమంటే నేను నార్మల్గా మిక్స్డ్ ఫ్రూట్స్ ఈవినింగ్ ఎప్పుడైనా తిందామని చెప్పేసి తెచ్చుకున్నాను. డ్రై ఫ్రూట్ షాప్లో తెచ్చుకో. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నాకు యాక్చువల్లీ కాస్ట్ చూడలేదు, చూడాలి ఒకసారి. సో ఇది 475 రూపీస్ అంట, 460కి ఇచ్చారు. మీరు చూడండి అమెజాన్లో ఒకసారి. ఎవరైనా కొంచెం నేను హెల్తీగా ఉండాలి అనుకుంటాను, ఎందుకంటే నాకు మధ్యలో హెడేక్ రావడం, ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా నాకు. సో అవన్నీ సెట్ అయిపోవాలంటే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నాను. సో ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్. దీనిలో మొత్తం 22 కైండ్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ అండ్ బెర్రీస్ వస్తాయంట. 22 కైండ్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ అండ్ బెర్రీస్ అంట. ఇది మనకి డ్రై ఫ్రూట్ షాప్లో ఎక్కడ దొరుకుతుంది, మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఉంటుంది. వావ్. సో ఇది ఏంటంటే ఒక స్నాక్స్ టైంలో ఒక గుప్పెడు తినొచ్చు అని తెచ్చుకున్నాను. కొంచెం కాస్ట్ నాకు ఎక్కువ అనిపించింది. కానీ నాకు నచ్చని థింగ్ ఏంటంటే కాజు, బాదం హోల్ రాలేదు, కట్ చేసి వచ్చినాయి, ఫ్రెష్ ఉన్నాయి. ఇట్లాంటివి ఎన్ని రకాలు తెలియదు కానీ బాగున్నాయి. శేఖర్ గారికి కొంచెం వర్క్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఊరికి ఆయనకి అన్నం తినలేరు, కొన్నిసార్లు స్నాక్స్ కూడా తిన్నాడు, టైంకి ఏం తిన్నాడు కదా. సో ఆయనకు కూడా డ్రై ఫ్రూట్స్ అలవాటు చేద్దామని చెప్పి తెప్పించాను. కర్బూజా సీడ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని గుప్పెడు తిన్నా మస్తు ఎనర్జీ వస్తుంది, అందుకని తెప్పించాను. మీరు ఎవరికైనా తెచ్చుకోవాలంటే డ్రై ఫ్రూట్ షాప్లో చూడండి, కొంచెం కాస్ట్ ఎక్కువ. నేను అమెజాన్లో చూసి మీకు చెప్తాను, ఒకవేళ తక్కువ కాస్ట్ ఉంటే కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళి షాపింగ్ చేసి, నాకు చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు, నేను బ్రౌన్ రైస్ తెచ్చాను కదా, మీటింగ్ స్టార్ట్ అయిపోయింది శేఖర్కి. సో నేను బ్రౌన్ రైస్ చేశాను కదా, అది ఎట్లా తినాలని చాలామంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ బ్రౌన్ రైస్ నాకు టేస్ట్ దొడ్డు బియ్యం లాగా, అంటే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, కొంచెం అట్లా అనిపించింది. దట్టు ఏమంటారు, ఉడకట్లేదండి. గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోయమన్నారు, నేను గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసి నాకు అసలు అది ఉడకట్లేదు, ఎందుకో తెలియట్లేదు. సో అదొక కొంచెం ప్రాబ్లం లాగైంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ మెట్లు ఎక్కుడు దిగుడు కొంచెం చేసి చేసుకున్నాం ఓకేనా. దట్ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అనిపించిందా? హెల్తీగా ఉండాలంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినండి. నేను నార్మల్గానే మా ఇంట్లో కాజు బాదాం ఉంటాయి. శేఖర్కి తేజు కాజు అంటే ఇష్టం, నాకు పర్సనల్ బాదాం తినడం ఇష్టం. అందుకని చెప్పేసి బాదాం, కిస్మిస్ రెండు నేను ఎక్కువ తింటా. ఆ 3 ఉన్నాయి కానీ మిక్స్డ్ లేవు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయండి. నేను ఇక్కడే బీరం కూడా ఖమ్మం దాటాక ఒక షాప్ ఉంది, అక్కడ తెచ్చాను. మీరు ఏ డ్రై ఫ్రూట్ షాప్లో తెచ్చుకోవచ్చు. తినేసి వస్తాను ఓకేనా. సో ఇక్కడ నాకు ఏ పార్సల్ వచ్చినా, నేను ఏ డ్రెస్ కొన్నా, నేను ఏం తెచ్చుకున్నా, నేను షాపింగ్కి వెళ్ళినా కూడా శేఖర్ కొన్న డ్రెస్సులు రాగానే ట్రై చేసే అలవాటు నాకు ఒకటి ఉంది. ఎందుకో ఏమో మా శేఖర్ ఏమో అన్నీ దాచిపెట్టి వేసుకున్నాడు. నాకేమో ఏది కొత్తగా ఉన్నా ఫస్ట్ నేను ట్రై చేయాలి, ఫస్ట్ నేను వేసుకోవాలి, నాకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో ఇక్కడ చక్కగా సలాడ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తేజుకి నార్మల్గానే కాజు అంటే ఇష్టం, కానీ వాడు ఇక్కడ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్లో రుచిగా కాజు వేరుకొని తింటూ ఉన్నాడు. సో మంచిదేనండి, పిల్లలకి హెల్దీ ఏనండి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం. సో ఇందులో బెర్రీస్ చాలా రకాలు ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ నిజంగానే, కానీ అన్ని విడివిడిగా కొంటే అంత గంతే కదా. సో నేను నార్మల్గా కాజు 1 కిలో, కిష్మిష్ 1 కిలో ఇవన్నీ కొంటూ ఉంటాను, కానీ ఫస్ట్ టైం ఇది కొనేసారు, కానీ బాగుందండి. సో ఫైనల్గా ఇది శేఖర్ గారి చాయ్, తేజు కూడా చాయ్ బిక్కి తినబెడతాను, నాది వచ్చేసి నాది బ్లాక్ టీ అన్నమాట. సో ఇది మా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది. నేను సర్వపిండి తినను, అది నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు వ్లాగ్ ఇది. సో అప్పుడు అందుకే కొంచెం చబ్బిగా ఉన్నాను అంతే ఫ్రెండ్స్. వీడియో ఇక్కడితో ఏం చేస్తాను, నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.